ఇలా మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఇంత సేవ చేసిండు. ఇలా లెక్క చెప్తా. మీ చొప్పదండికి ఈ చొప్పదండి అసెంబ్లీకి ఇలా సెంట్రల్ రోడ్ లేచింది ఏంటంటే NS63 రంగాపేట రోడ్డు కోసం 15 కోట్ల రూపాయలు ఇచ్చినాం. మల్యాల పెగడపల్లి ఈ నియోజకవర్గమే మల్యాల పెగడపల్లి రోడ్డు కోసం 20 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా సడక్ యోజన కింద మల్యాల వేదుల రోడ్డుకు 3,71,00,000 రూపాయలు ఇచ్చినాం. రామడుగు చొప్పదండి వయా గుండి రోడ్డుకు 2,90,00,000 రూపాయలు ఇచ్చిన. మల్లాపూర్ జగ్గారావుపల్లి వయా కొత్తపేట వెంకటరావుపల్లి రోడ్డుకు 4,46,00,000 రూపాయలు ఇచ్చిన. హిమ్మత్రావుపేట రామారావుపేట వయా నాచిపల్లి రోడ్డుకు 2,44,00,000 రూపాయలు ఇచ్చిన. ఇది ఈ చొప్పదండి అసెంబ్లీకి ఎన్ని పైసలు ఇస్తామంటే మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చారు లెక్క వినాలే. మీరు లెక్క వింటే ఇలా చాలా మంది ఏమిచ్చిరు అంటారు కదా చెప్తున్నారు. అందుకే లెక్క చెప్తున్నా. ఆ లెక్క చెప్పిన రోడ్లది ఇప్పుడు ఇంకా లెక్క చెప్తున్నా. ఇలా 100 రోజుల పని ఉపాధి పని కోసం ఉపాధి పైసలు ఎవరిచ్చారు మోడీ అంటారు. ఓటు మాత్రం అటైంది. బియ్యం ఓలిస్తారు బియ్యం మళ్ళీ అటైంది ఓటిగా. మన వ్యాక్సిన్ ఇచ్చిన కరోనా వ్యాక్సిన్ ఒక్క వ్యాక్సిన్ ఎంత తెలుసా అక్క అందరూ తీసుకున్నారు వ్యాక్సిన్. ఒక్క వ్యాక్సిన్ 5,000 రూపాయలు 10,000 రూపాయలు 15,000 రూపాయలు 5,000 రూపాయలు 10,000 రూపాయలు మీరు వేసుకుంటారు. ఇలా గిన మీటింగ్ పెట్టుకుందామా మరి వ్యాక్సిన్ ఎవరు ఇచ్చినాక ఓటు అంటే మళ్ళీ ఈసారి అటేయారు ఓటుగా. అన్ని మోడే అంటారు కానీ ఓటు మాత్రం అటేస్తారు. అవునా కదా. ఇలా మీరు ఓటు వేస్తే ఎవరికి ఓటేస్తే 100 రోజుల కూలిపని దానికి 167,42,00,000 రూపాయలు. 1 కోటి కాదు 50 కోట్లు కాదు 100 కోట్లు కాదు 150 కోట్లు కాదు 167,42,00,000 రూపాయలు ఇచ్చాం. 100 కోట్ల కంటే ఎక్కువ. మెటీరియల్ కంపెనీ రోడ్ల కోసం మెటీరియల్ కోసం 72,91,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 88,52,00,000 రూపాయలు ఇచ్చినాం. గ్రామాల రోడ్ల కోసం మోర్ల కోసం శ్మశాన వాటికల కోసం కమ్యూనిటీల కోసం 122,07,00,000 రూపాయలు ఇచ్చినాం. చెత్త సేకరణ కోసం ట్రైసైకిల్ కోసం 30,08,00,000 రూపాయలు ఇచ్చినాం. బాత్రూంల పైసల కోసం 17,06,00,000 రూపాయలు ఇచ్చినాం. PM కిసాన్ సమ్మాన్ నిధి 2,269 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇది ఈ ప్రాంతానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చింది. ఇలా మీ మండలానికి ఇచ్చింది ఎంత అంటే ఉపాధి కూలి కోసం 22,01,00,000 రూపాయలు ఇచ్చినాం. మెటీరియల్ కంపెనీ కోసం 12,97,00,000 రూపాయలు ఇచ్చినాం. చెట్లు పెంచడానికి 22,06,00,000 రూపాయలు ఇచ్చినాం. 14వ ఆర్థిక సంఘం నిధులు 21,04,00,000 రూపాయలు ఇచ్చినాం. ట్రైడ్ సైకిల్ కోసం 6,24,00,000 రూపాయలు ఇచ్చినాం. మరుగుదొడ్ల కోసం 2,88,00,000 రూపాయలు ఇచ్చినాం. ఇవి కేవలం కొన్ని పైసలు మాత్రమే కొన్నే చెప్తున్నా. మరి గిన్ని పైసలు ఇచ్చిందాక మీరు ఓటు ఎటేయాలక ఎటేయాలి మాకేయాలి కదా.